ఇది చూడండి చెట్లు ఎన్ని ఉన్నాయో, చాలా చల్లగా ఉందండి. ఈరోజు మంచు బాగా ఎక్కువగా ఉందండి. మేము ఫిష్కి ఫుడ్ వేయడానికి వెళ్తున్నాం. మినీ ఊటీ అండి ఇది. చూడండి మంచు అసలు ఎదురుగుండా వచ్చే వెహికల్ కూడా కనిపించట్లేదండి. రైట్లో ఒకటే కనపడుతుంది. రైట్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం. ఆ రైట్ వల్ల ఎదురుగుండా వచ్చే వెహికల్ ఏంటో అర్థమవుతుందండి. చూడండి ఊటీలా ఉందండి. మినీ ఊటీ, బెంగళూరు అంటేనే మినీ ఊటీ అండి. అందులోనే మేము ఉన్న ఏరియా ఫుల్ పంట పొలాలే కదండి, అందుకని ఇంకా ఎక్కువ ఊటీలాగా ఉందండి. ఈరోజు సాటర్డే కదండి, కొద్ది లేట్ అయినా పర్వాలేదని బయట టిఫిన్ తిన్నామండి. ఫిష్కి కూడా ఫుడ్ వేసాము. ఈరోజు నా పంటికి కూడా రూట్ కెనాల్ చేయించుకున్నాయండి. ఎంత తక్కువ రేట్ అంటే మీరు అవునా అంటారండి. నిజంగా అండి, అంత తక్కువ రేటు. ఈ వీడియో మీరు చూడండి, మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. చూడండి బెంగళూరు అంటేనే మినీ ఊటీ అండి. ఊటీ తర్వాత ఈ బెంగళూరు సిటీ అండి ఊటీలాగా ఉంటుంది. అందులో మేము ఉన్న ఏరియా ఊటీలాగా ఉంటుందండి. ఇప్పుడు టైం చూడండి 6:48 అయింది. అయినా మంచు చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు. ఇదిగోండి ఇప్పుడే మేము మెయిన్ గేట్కి వచ్చాం మా అపార్ట్మెంట్కి. మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ గేట్ రావడానికి 5 minutes పడుతుందండి కార్లో కూడా. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? యాజ్ యూజువల్గా ఫిష్ ఫీడింగ్కి వెళ్తున్నాం మార్నింగ్. టుడే ఇట్ హెస్ బికమ్ వెరీ లేట్. మేము ఆల్రెడీ 6:30 క్రాస్డ్. 6:48. ఎందుకని అంటే సీ ద క్లైమేట్, వెరీ కూల్ లేజీ క్లైమేట్. Up. Even the alarm is rang at this time. మనం ఉన్నది మినీ ఊటీ కదండి. Yes, this is the Ooty in Karnataka and in Bangalore. You can see how dense the fog is. చూడండి మంచు ఎంత ఎక్కువగా ఉందో. మాకు ఎదురుగుండా అసలు వెహికల్ కూడా కనిపించట్లేదండి దగ్గరికి వస్తే. కానీ ఒక రైట్ పెరుగుతుంటే స్కూటర్ అనుకుంటున్నాం, 2 రైట్లు పెరుగుతుంటే పెద్ద వెహికల్ కారు ఏదో అనుకుంటున్నామండి. చూడండి ఇది కారేనండి. ఎంత మంచి ఎక్కువగా ఉందోనండి ఈరోజు అయితే. మిల్క్ అంటూ వస్తుంది ఏదో వెహికల్. మందు కూడా వాళ్ళకి అలాగే కనిపిస్తుంది ఆటో. ఓ చాలా బాగుంది. ఊటీ 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 ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది, మన ఇంటి పక్కనే ఉంది ఊటీ. ఊటీ ట్రిప్ ఈరోజు ఊటీ ట్రిప్. స్కూటర్ ఏదో వెహికల్ ఉంది వెళ్తుంది. చూడండి అటు ఇటు చెట్టు అలా కలిసి ఉంటే తోరణం కింద ఉంది కదండి, వెల్కమ్ చెప్తున్నట్టు. ఇక్కడ చూడండి పూల చెట్లు ఎంత బాగున్నాయో. ఈ చెట్టు ఏదో ఇలా విచ్చుకున్నట్టు ఉన్నాయండి. ఇదిగోండి మేము ఇక్కడే చిన్న షాప్లో బిస్కెట్లు కొంటామండి. ప్యాలీజీ బిస్కెట్లు కొని కుక్కలకి వేస్తూ ఉంటామండి. చూడండి కుక్కలు ఎలా వచ్చేసినాయో, కారుని చూసే వస్తాయండి. ఇదిగోండి బిస్కెట్ని ఇలా ఆఫ్ చేసేస్తానండి. ఒకే పెద్ద బిస్కెట్ వేస్తే అవి తినలేవు కదండి, ఆఫ్ చేసేస్తే ఈజీగా తింటాయండి. కాల్లో కూర్చుని వేస్తున్నానండి, కిందకి దిగితే అవి మీదకి వస్తాయి అన్నట్టుగా ఉన్నాయండి. పాపం వీటికి వేసి వాళ్ళు తక్కువేమో అండి. మా అపార్ట్మెంట్లో ఉన్న కుక్కలు 3 ఉంటాయండి. వాటికి అందరూ బిస్కెట్లు వేస్తారు, ఫుడ్ కూడా పెడతారండి. అందుకనే ఈ మధ్యన నేను ఎక్కువ ఈ బయట కుక్కలకి వేస్తున్నానండి బిస్కెట్లు. అవి అలా వెనకాల ఉన్న 2 కుక్కలు తినేవ్వట్లేదండి ఇవి. అసలు నేను వేద్దామంటే అంత దూరం విసలేకపోతున్నా. ఇంకో అతను ఉంటే అతనికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఆ 2టికి వేయమన్నానండి. వీటికైతే నేను ఇప్పుడు వేసాను. ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. ఇదిగండి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. రథాలు చూడండి, ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా రథాల మీద దేవుని ఊరేగిస్తారండి. ఇంక ఇప్పుడు ఫిష్కే వెళ్తామండి, ఫిష్కి ఫుడ్ వేయడానికి. ఇప్పుడు టైం చూడండి 6:59 అయింది. ఇంకా మంచు అలా ఉందండి, అంటే 7, 1 minute తక్కువ 7. మంచు మాత్రం అలాగే ఉందండి, ఇంకా ఎక్కువగా ఉందండి. మినీ ఊటీలో ఉన్న
బన్నేరుగట్ట చెరువుకి వెళ్ళి ఫిష్కి ఇక్కడ ఇప్పుడు ఫుడ్ today ఏం వేస్తాం. లేదు కదా? ఏం లేవు ఈరోజు ఊటీ మీరు ఎక్కడికి వస్తావో ఫుల్ చెప్పు. ఊటీ. ఇది ఆనేకల్లో గణేష్ టెంపుల్ అండి, సెంటర్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి అండి. ఇలా మేము రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఎదురుగుండా బేకరీ ఉంటుందండి. ఈ బేకరీలోనే మేము బన్స్ కొంటామండి, ఫిష్కి వేసే బన్ను. ఇదిగోండి ఇదేనండి బేకరీ. ఈ బేకరీ 5కే ఓపెన్ చేసేస్తారండి రోజును. ఇక్కడే మేము రోజు బన్స్ కొంటామండి. ప్యాకెట్లో 5 బన్స్ ఉంటాయండి, అది 25 రూపీస్ అండి. ఇదేనండి, ఇలా వెళ్తుంటే చెరువు వస్తుంది. ఇదిగోండి ఈ హోటలేనండి, అతిథి సత్కార్ హోటల్. ఇందులోనే మేము అప్పుడప్పుడు టిఫిన్ తింటూ ఉంటామండి. ఇలా వెళ్తే జిగిని రోడ్డు అండి, ఇదంతా జిగిని రోడ్డు, బన్నేరుగట్ట. హనుమాన్ విగ్రహం అండి అది. ఇక్కడ నాగదేవత విగ్రహాలు వస్తాయండి 2. ఇప్పుడు శనీశ్వర స్వామి టెంపుల్ అండి, ఎప్పుడు ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తామండి. ఇదిగోండి చాలా పెద్ద టెంపుల్ అండి, శనీశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. లోపల విగ్రహం ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుందండి, సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ పక్కనే కళ్యాణ మండపం ఉంటుందండి, ఇది ఒక కళ్యాణ మండపం అండి, 2 ఉంటాయి ఆపోజిట్. ఎక్కువగా ఇక్కడ మ్యారేజెస్ జరుగుతూనే ఉంటాయండి, మేము రోజు చూస్తూ ఉంటాం కదండి. చూడండి సన్నుకు కూడా మంచు ఎక్కువైపోయింది, సరిగ్గా అంత క్లియర్గా రావట్లేదండి. ఇదిగోండి చేపలకి వేసి ఫుడ్ అండి, బన్ను బిస్కెట్ అండి. ఇదిగోండి నేను కారు దిగాను, ఫిషర్ మ్యాన్ చూడండి చేపలు పెట్టుకోవడానికి వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వేసేస్తున్నారు. మేము ఎప్పుడు వేసే దగ్గరలోనే ఈరోజు వచ్చారండి వాళ్ళు. అది ఏదోలాగా అనిపించిందండి మనసుకి. వాళ్ళు ఇదివరకు అయితే ఎప్పుడు దూరంగా ఉండేవారండి, మేము మంచిగా వేసుకుని వచ్చేసేవారు. ఇప్పుడు దగ్గరగా ఉంటే మేము ఫుడ్ వేసినా అవి రావాలి కదండి, భయంతో బయటకు వస్తాయండి, రావు కదా. ఇదిగండి కాకపోతే బన్ వేయాలి కదా, వేస్తున్నామండి. వేసిన వెంటనే అంత తొందరగా క్యాచ్ తీసుకోవట్లేదు, కానీ తీసుకున్నాయండి, కొద్ది లేట్ అయినా అవన్నీ వేసినవి అన్నీ తిన్నాయండి. ఎప్పుడు అయితే మేము వేసిన వెంటనే అవి తీసేసుకున్నాయండి. ఈరోజు వేసిన ఒక 1-2 మినిట్స్కి అవి వచ్చి తీసుకున్నాయండి. అప్పుడు ఏదోలా అనిపించింది, అంతే కదండి మరి. చూడండి వీళ్ళు చూడండి, ఇంకా వల ఎలా వేస్తున్నారంటే నెట్ రౌండ్గా వేస్తున్నారండి వీళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడే వచ్చి నెట్ వేస్తున్నారండి, ఇంకో ఒక 2 అవర్స్ తర్వాత ఎప్పుడు తీస్తారేమో అండి. చూడండి ఒక అతనేమో అది పడవ నడుపుతున్నారండి, ఈవిడేమో ఇలాగ నెట్ వేస్తున్నారు. ఇంకా అంతే అండి. మేమైతే మరవరాలు కూడా వేస్తున్నారండి. మరవరాలు గిట్టేయడానికి కొద్ది టైం పడుతుందండి. టైం అంటే చాలా ఫోర్స్గా గిట్టేవలసి వస్తుందండి, తేలిగ్గా ఉంటుంది కదా. ఇదిగోండి అందరూ ఒక బన్ పెడతామండి, అందరూ ఒక బన్ పెడితే కొద్ది బరువు ఎక్కుతుంది కదండి, అలా గిట్టేస్తారు. ఇదిగోండి అన్ని ఇక్కడ చేపలు పడుతున్నారు. ఈ చేపలు పట్టేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ మంచులో యూ కెన్ సీ ఆల్మోస్ట్ లైక్ బ్యూటిఫుల్ విజన్, ఇది సినిమాలో ఉండేటట్టుగా ఉంటుంది, దట్ అండ్ హాలీవుడ్ మూవీ లాగా. ఇదిగోండి మంచులో వాళ్ళు సరిగ్గా కూడా కనిపించట్లేదండి, అంత ఎక్కువగా ఉందండి మంచు ఈరోజు అయితే. ఇదిగోండి కొద్ది దూరంలో అమ్మవారి గుడి ఉంటుందండి, ఎప్పుడు వెళ్ళలేదు, నేను దూరం నుంచే దండం పెట్టుకుంటానండి. ఇదిగోండి మా కారు యూటర్న్ తిరుగుతుంది. ఈ రోడ్డు చాలా బిజీ రోడ్ అండి, కొద్ది టైం అయితే అండి చాలా బిజీగా ఉంటాయండి. ఇది డివైడర్ ఏమి ఉండదండి, చిన్న రోడ్డే, అటు ఇటు వెళ్ళి చాలా బిజీగా ఉంటాయండి. చూడండి మంచు చూడండి ఎలా ఇంకా ఎక్కువగానే ఉందండి. ఆన్ ది వే రిటర్న్ టు అపార్ట్మెంట్, రిటర్న్ అయ్యే దగ్గర ఒక కొత్త హోటల్, ఒక ఇది కాపోటల్ ఉంది, కాపోటల్ టైపు. అక్కడ హోటల్ ఇదేనేమో, ఇదేనా? ఈరోజు కొత్త హోటల్లో టేస్ట్ చూద్దామని ఇక్కడ చిన్న హోటల్ ఉందండి, అక్కడ ఆగుతున్నాము టిఫిన్ తిందామని. ఏమేమి ఉంటాయో చూద్దామండి. చిన్న హోటల్ అండి ఇది, చిన్న హోటల్లో టేస్ట్ బాగుంటుంది కదండి, ట్రై చేద్దామండి. హోటల్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారండి.
చలికి స్కూల్లో ఎలా వెళ్తారు స్కూల్లో? అవును. ఏ క్లాస్? ఫోర్త్. యువర్ సిస్టర్ సెకండా? ఫస్ట్. ఇదిగోండి చిన్న హోటల్ కదా, చిన్న బోర్డు ఉందండి. హోటల్ సిద్ధేశ్వర అంటండి. టిఫిన్ అన్ని ఫోటో వేసారు. ఆనేకల్లో అండి ఇది. ఇడ్లీ పూరీలో కర్రీ. మేమైతే ఇడ్లీ ఆర్డర్ ఇచ్చామండి. వడ కూడా వేసారండి. 4 ఇడ్లీ 2 వడలు అండి. అండ్ నేను పూరి కూడా ఆర్డర్ ఇచ్చానండి. పూరి కూడా తిందామని. ఎప్పుడు ఇడ్లీయే తింటామండి, ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీయే తింటాం. అది పూరి తిందామని. ఇదిగోండి ఇడ్లీ చట్నీ అండి, అది పూరీలో చట్నీ అండి. అది ముందు సాంబార్ అనుకున్నానండి, పూరీలో చట్నీ అంట. పూరీలు కూడా 2 అండి. బాగున్నాయండి, టేస్ట్ బాగానే ఉన్నాయి, పర్వాలేదు, తినొచ్చండి. 2 కాదు 3 పూరీలండి. 30 రూపీస్ అండి. ఇప్పుడు టైం చూడండి, అయినా మంచు ఎక్కువగానే ఉందండి. ఇదిగోండి 8:05 అయ్యింది. మంచు ఇంకా ఉందండి, ఇంకా తగ్గలేదు, ఇంకా మళ్ళీగా తగ్గుతుందండి. ఇదిగోండి ఇది కూడా ఆనేకర్రీ. ఈ చెట్టు ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ పెద్దది, అక్కడే నేను ఉడతలకి అన్నం పెడతానండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొద్ది దూరం వచ్చేస్తే రైల్వే ట్రాక్ వస్తుందండి, అక్కడ కుక్కలకి బిస్కెట్లు వేస్తానండి. ఇవి కూడా కారుని చూసి వచ్చేస్తాయండి పరిగెత్తగంటనే. అక్కడ బిస్కెట్లు వేస్తానండి. ఇంక ఇంటికేనండి. చూడండి మంచు మాత్రం అలాగే ఉందండి, కొద్ది కూడా తగ్గలేదండి. ఈరోజు ఏంటో కానీ ఇప్పుడు 8:17 అయ్యిందండి. మధ్యలో ఉడతకి పెట్టాను కదండి, అన్నం రైస్ పెట్టాను, నిన్న మిగిలిన రైస్ కుక్కలకి బిస్కెట్లు పెట్టానండి. ఇప్పుడు 8:17 అయ్యిందండి. ఇంక ఇంటికే వెళ్ళిపోతున్నామండి. కొద్ది మంచు తగ్గినట్టుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగ టిఫిన్ తినేసాను కదండి, పూజ చేసేసుకుని అనేకలు రావాలండి మళ్ళీ ఇక్కడికే. ఎందుకంటారా, లాస్ట్ వీక్ అండి రూట్ కెనాల్ చేయించుకున్నాను. ఒక టీత్కి చాలా పెయిన్ ఉందంటే రూట్ కెనాల్ చేయాలన్నారు. ఆ రూట్ కెనాల్ చేయించుకున్నానండి. 1 వీక్ అయిపోయింది. మెజర్మెంట్ కోసం వస్తున్నా, టీత్ మెజర్మెంట్ క్యాప్ పెట్టించుకోవడానికి. ఇదిగోండి అమ్మ హాస్పిటల్ అండి ఇది. పక్కన మెడికల్ షాప్ ఉంటుంది, పక్కన స్టెప్స్ ఎక్కాలండి. ఇది డెంటల్ హెల్త్ క్లినిక్ అండి. ఈ డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్ అతనండి, చాలా బాగా చేస్తారంట. మా అపార్ట్మెంట్ అందరూ చెప్పారండి. లాస్ట్ వీకే నేను వచ్చి రూట్ కెనాల్ చేయించుకున్నాను. ఈ వీక్ క్యాప్ కోసం మెజర్మెంట్ కోసం వచ్చానండి. ఇదిగోండి బస్సులో వచ్చాను. ఇది నా బస్ టికెట్ అండి. బస్సు దిగిన వెంటనే అండి, ఇది వాకబుల్లే, దగ్గరగానే ఉంటుందండి. ఇది బస్ టికెట్. బస్ దొరికితే వెంటనే అండి ఒక 10-15 మినిట్స్లో వచ్చేయచ్చండి, అంత దగ్గర. కానీ బస్సులు రావడం లేట్ అవుతూ ఉంటుందండి. ఈ ఏరియా కొద్ది బస్సెస్ తక్కువ ఉంటాయండి. అదండి ఇప్పుడు డాక్టర్ని అడిగి వీడియో తీయచ్చా పెట్టచ్చా అని అడుగుతానండి. లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు రూట్ కెనాల్ కదండి, కొద్ది పెయిన్ ఉంటుంది కదా, అప్పుడు ఏం అడగలేదండి, ఏం మాట్లాడలేదు నేను. రూట్ కెనాల్ కూడా చాలా పెయిన్ వచ్చిందండి. వాళ్ళు ఇంజెక్షన్ చేశారు, మత్తు ఇచ్చారు, అయినా సరే పెయిన్ ఉంటుందండి. అంతే కదండి, పెయిన్ ఉంటుంది కదా. ఈరోజు మెజర్మెంట్ కోసం వచ్చానండి. వీళ్ళు ఇప్పుడు ఏమంటారో అడగారు, చూడాలి. అదిగోండి ఒక టీత్కి అటువైపు ఉన్న టీత్కి రూట్ కెనాల్ చేశారండి. దాని పక్క టీత్కి నేను చదివే టైంలోనే పుచ్చిపోయిందని తీసేయాలని తీశారు. ఆ పక్కన మంచిగా ఉన్న టీత్ని ఇప్పుడు చిన్న కొద్ది తగ్గించి మొత్తం 3టికి చేస్తానన్నారు, క్యాప్ వేస్తానన్నారు. కొద్ది దాన్ని తగ్గించారండి, మంచిగా ఉన్న టీత్ని చిన్నగా చేశారు. అప్పుడు కొద్దిగా పెయిన్ వచ్చిందండి, అమ్మో అనుకున్నా. ఇదిగోండి మెజర్మెంట్ కోసం ఇలా ఏదో గమ్ లాంటిది నోట్లో పెట్టారు. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసారండి, మెజర్మెంట్ తీసేసుకున్నారు. ఇదిగోండి ఇదే హాస్పిటల్ లోపల ఇలా ఉంటుంది. కానీ ఎంత చీప్ అంటే అంత బాగా చేస్తున్నారండి, అంత తక్కువ రేటు, ఎవరైనా చేయించుకోవచ్చండి. ఇక్కడ మంచిగా ఉందండి. రూట్ కెనాల్కి 2500 తీసుకున్నారండి. క్యాప్ కంటే సిరమిక్ మంచిదండి. ఆ క్యాప్కి ఒక టీత్కి 2000 అంటండి. నేను 3 టీత్ కదండి, 3కి 6000 అండి. అంటే ఒకటికి 2000 అండి, 3కి 6000.
చాలా చీప్ అండి, కానీ బాగా చేస్తున్నారండి ఇక్కడ. ఆనేకల్ దగ్గర ఎవరైనా వచ్చి చేయించుకొచ్చండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. నేను అమ్మ అపార్ట్మెంట్కి వచ్చేసానండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే.